కారులో కవిత కల్లోలం ఒక స్పెషల్ బ్యానర్ స్టోరీని తీసుకొచ్చిన మిత్రులారా. అన్నా చెల్లెళ్ళ మధ్య ముదిరిన మున్సిపల్ వార్. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే కేసీఆర్ ముఖం చూసి ఓటు వేయాలి అంటున్నారు కేటీఆర్. చెడ్డవాళ్లకు ఓటేయమని ఎలా చెబుతారు అంటున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తారని కవిత క్లారిటీ. ఆమెపై పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని ఆ వాక్యకు కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు అంటున్నారు కేటీఆర్. అన్నా చెల్లెళ్ల మధ్య ఈ పోరు బీఆర్ఎస్ను బలహీనపరుస్తుందా లేక ఇది కాంగ్రెస్ బీజేపీకి వరంగా మారుతుందా అంటే 100% కాంగ్రెస్కి బీజేపీకి వరంగా మారుతుంది. ఇక 100%, ఎందుకంటే కల్వకుంట్ల కవిత కొల్లగొట్టేదే బీఆర్ఎస్ వర్గాల ఓట్ బ్యాంక్. అది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి. ఒకప్పుడు ఒకే తాటిపై నడిచిన అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ బీఫామ్ వర్సెస్ ఫార్వర్డ్ బ్లాక్ అన్నట్లుగా మారిపోయారు. బీఆర్ఎస్ వర్సెస్ ఫార్వర్డ్ బ్లాక్. కేసీఆర్ ఇమేజ్ను నమ్ముకుంటే కవిత మాత్రం జాగృతి జెండా పట్టి అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నారు. ఈ అన్నా చెల్లెళ్ళ పంచాయతీ గులాబీ బాస్కు తలనొప్పిగా మారేలా ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. గులాబీ తోటలో ముళ్ళు, ఏంది ఆ ముళ్ళు అనేది ఒక స్పెషల్ బ్యానర్ ఐటెం తీసుకొచ్చినాం, చూద్దాం. తెలంగాణ రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతుంటే ఈ వ్యవహారంలో తాజాగా కవిత కూడా ఎంటర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థి మంచోడు అయినా చెడ్డోడు అయినా కేటీఆర్ గారిని చూసి ఓటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన. ఈ వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను టార్గెట్ చేసిన కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ కవితపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇక ఆమె గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. రాజకీయాలలో ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుంటారని ప్రతి వ్యక్తికి ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కల్వకుంట్ల కవిత మీ షెల్లే కదా, బయట వాళ్ళు అంటే వేరు ఏడుంది అది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంతకుముందు కవిత కేటీఆర్ మాటలు రాచరిక పోకడలకు నియంతృత్వానికి నిదర్శనంగా ఉన్నాయని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలలో గుణం చూసి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. చెడ్డ వాళ్లకు ఓటేయాలని కేటీఆర్ ఎలా చెప్తారంటూ కవిత టార్గెట్. పనిచేసే వాళ్లకు మంచి అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. చెడ్డ వాళ్లకు ఓటేయాలని కేటీఆర్ ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించారు. ఇక కవిత వర్సెస్ కేటీఆర్ కొనసాగుతూ ఉంది. ఒక బ్రహ్మాండమైన వారైతే కొనసాగుతూ ఉంది. అన్నను చెల్లి టార్గెట్ చేసిన నేపథ్యం మాత్రం ఉంది. నిజంగానే మరి గులాబీ తోటల ముళ్ళు అంటే వాస్తవంగా గులాబీ తోటల ముళ్ళు. ఎవడైనా మంచోడికి ఓట్లు వేయమంటారు, కానీ మంచోడో చెడ్డోడో మన పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఓట్లు వేయాలంటే దొంగలకు, లంగాలకు, లఫంగాలకు, రౌడీ షీటర్లకు ఓట్లు వేయమన్నారా? మన అభ్యర్థులు మంచోడు ఎవడైనా చూసుకొని ఓట్లు వేయాలి కదా. ఎవరికి పడితే వాడికే టికెట్లు ఇస్తారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులను తీసుకొని టికెట్లు ఇస్తారు. వాళ్ళకి ఓట్లు వేయమంటే ఎట్లా ఓట్లు వేస్తారు? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కల్వకుంట్ల కవిత కూడా పోటీ చేస్తుంది. అది ఎవరికి ప్లస్ అవుతుందో తెలుసా? కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది. ఎవరైనా గెలుస్తారో చూద్దాం ఈసారి. ఒక్కొక్కరు ఎగిరెగిరి పడుతున్నారు కదా. ఎవడెన్ని కౌన్సిలర్లు గెలుస్తారో, ఎవడెన్ని కార్పొరేటర్లు గెలుస్తారో చూద్దాం. మంచి స్టోరీని అందించడం.